దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా. దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా, ప్రభుని మాట నాదు బాట విభునితో మాట్లాడుతా. దేవునికి మహిమ. నమస్కారం అండి. మనము తెలుగు వాడుక భాషలో ఉండే తెలుగులో బైబిల్ని చదువుకుంటున్నాం కదా. సంఖ్యాకాండానికి వచ్చాము. 10వ అధ్యాయం చదువుతున్నాను. వాడుక భాష అంటే ఇక్కడ మనం మాట్లాడే భాష, రాసుకునే తెలుగు కాకుండా మాట్లాడే తెలుగులోనే బైబిల్ రచించి ట్రాన్స్లేట్ చేశారు కాబట్టి అర్థమవుతుంది బాగా. అందుకే ఈ విధంగా డిజిటైజ్ చేద్దామని నేను బైబిల్ని ఉన్నదున్నట్టుగా చదువుతున్నాను. మీకు దీనివల్ల ఈ బైబిల్ ఉన్నదున్నట్టుగా చదవడం ఎందుకు అనంటే గోల్ ఏంటంటే, చాలామంది చదవడం తెలుగు రాదు కానీ బాగా అర్థమవుతుంది. అలాంటి వారి కోసం చాలామందికి సైట్ ప్రాబ్లం ఉంటుంది. ఆ సైట్ ప్రాబ్లం వాళ్ళకి ఈజీగా వినడానికి, బైబిల్ని మననం చేసుకోవడానికి ఈజీ ఉంటుందని చాలామంది బైబిల్ని చదవాలనుకుంటారు. కానీ వాళ్ళ పనుల్లో వాళ్ళకి టైం కుదరదు. అలాంటి వారు ప్యారలల్గా పని చేసుకుంటా ఈ బైబిల్ని ఉన్నదున్నట్టుగా చదవడం అవుతుందని నేను ఈ విధంగా చేస్తున్నాను. దీనికి ఇప్పుడు నేను బైబిల్ని ఇలా చదువుతున్నాను కదండి, దీని వివరణ ఇది ఏంటి, దీని అర్థం ఏంటి అని అన్నటకు మీరు సేవకులు దైవజనులు చాలామంది వీటి వివరణలు పరిచర్య ద్వారా ఇస్తూ ఉంటారు. అవి మీరు వినండి. నేనైతే బైబిల్ని చదువుతున్నాను. 10వ అధ్యాయం సంఖ్యాకాండం 10వ అధ్యాయానికి వచ్చాము. 10వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయంటే 36 వచనాలు ఉన్నాయండి. ఈ 36 వచనాలు పరిశుద్ధాత్మదేవుడు ఏమని రాయించారు, దాని టూకీగా దాని విశ్లేషణ ఏంటంటే, బూరల సంకేతాల గురించి, ఇజ్రాయేల్ ప్రజలు సీనాయిని వదిలిపెట్టడం గురించి 10వ అధ్యాయంలో రాయించారంట. చూద్దామండి. చదువుతున్నాను. యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, నీవు సొగగొట్టిన వెండితో 2 బూరలు చేయించు. సమాజాన్ని సమకూర్చడానికి, సేనలు బయలుదేరేలా చేయటానికి వాటిని వినియోగించాలి. 2 బూరల ధ్వని వినిపించేటప్పుడు సమాజమంతా సన్నిధి గుడారం ద్వారం ఎదుటనే నీ దగ్గరకు సమకూడాలి. ఒకే బూర ఊదితే నాయకులు, ఇజ్రాయేల్ గోత్రాల అధిపతులు మాత్రమే నీ దగ్గరకు సమకూడాలి. ఆపద సూచకంగా బూర పదే పదే గట్టిగా ఊదితే తూర్పు దిక్కున దిగిన శిబిరాల వారు బయలుదేరాలి. రెండోసారి కూడా అలా ఊదితే దక్షిణ దిక్కున దిగిన శిబిరాల వారు బయలుదేరాలి. వారి ప్రయాణాల కోసం అలా ఊదాలి. సమాజాన్ని సమకూర్చుకోవటానికి బూర ఊదాలి కానీ అలా పదే పదే ఊదకూడదు. ఆ బూరలు ఊదవలసినది అహరోను కొడుకులైన యాజులు. తరతరాలకు ఇది ఎప్పటికీ నిలిచి ఉండే చట్టం. మీ దేశంలో మీ పైబడే శత్రువులతో యుద్ధానికి బయలుదేరేటప్పుడు ఆ బూరలు పదే పదే గట్టిగా ఊదాలి. అప్పుడు మీ దేవుడైన యెహోవా మీ విషయం ఆలోచన చేస్తాడు. మీ శత్రువుల బారి నుండి మిమ్మల్ని రక్షిస్తాడు. మహోత్సవ కాలంలో, నియామక కాలంలో, నెలల ఆరంభంలో మీరు హోమాలు, శాంతి బలులు సమర్పించేటప్పుడు ఆ బూరలు ఊదాలి. అప్పుడవి మీ దేవుని సన్నిధానంలో మీకు సంస్కృతికి చిహ్నంగా ఉంటాయి. నేను యెహోవాను మీ దేవుణ్ణి. 2వ సంవత్సరం 2వ నెల 20వ రోజున మేఘాన్ని శాసనాల దైవ నివాసం మీద నుంచి పైకెత్తడం జరిగింది. అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు సీనాయి ఎడారి నుంచి ప్రయాణాలు చేయసాగారు. తరువాత మేఘం పారాన్ ఎడారిలో నిలిచింది. మోషే ద్వారా యెహోవా ఇచ్చిన మాట ప్రకారం వారు ఆ మొదటి ప్రయాణం చేశారు. ముందు తరలి వెళ్ళిన వారు యూదా శిబిరం ధ్వజమున్నవారు. వారి సేనల ప్రకారం వారు బయలుదేరారు. ఆ సేన నాయకుడు అమ్మినాదాబు కొడుకైన నయస్సోను. ఇస్సాకారు గోత్ర సేనకు నాయకుడు సూయర్ కొడుకైన నెతనేల్. జబూలూను గోత్ర సేనకు నాయకుడు హెలోను కొడుకైన ఎలియాబ్. దైవ నివాసాన్ని తీసివేసిన తరువాత గెర్షోను వంశస్థులు, మెఠారీ వంశస్థులు దానిని మోస్తూ ప్రయాణంలో సాగిపోయారు. రూబేను శిబిర ధ్వజమున్నవారు
వారి సేనల ప్రకారం తరలి వెళ్ళారు. వాటికి నాయకుడు షెదేయూర్ కొడుకు ఎలీసూర్. షిమ్యోను గోత్ర సేనకు నాయకుడు సురీషాదాయి కొడుకైన షెలుమియేల్. గాదు గోత్ర సేనకు నాయకుడు దెయూనేల్ కొడుకైన ఎలియాసాఫ్. తరువాత కహాతు వంశస్థులు పవిత్ర వస్తువులను మోస్తూ తరలి వెళ్ళారు. దిగే చోటికి వారు చేరేలోగా దైవ నివాసాన్ని నిలబెట్టడం జరిగింది. ఎఫ్రాయిం శిబిర ధ్వజమున్న వారి సేనల ప్రకారం తరలి వెళ్ళారు. వాటికి నాయకుడు అమీహూదు కొడుకైన ఎలీషాను. మనష్షే గోత్ర సేన నాయకుడు పెదాసూర్ కొడుకైన గమలియేల్. బెన్యామీను గోత్ర సేనకు నాయకుడు గిద్యోనీ కొడుకైన అబీదాను. దాను శిబిర ధ్వజమున్న వారు తరలి వెళ్ళారు. శిబిరాలన్నిటిలో ఆ శిబిరమే చివరిగా వెళ్ళింది. ఆ సేనలకు నాయకుడు అమీషాదాయి కొడుకైన అహియేజారు. ఆషేర గోత్ర సేనకు నాయకుడు ఒక్రాను కొడుకైన పగియేల్ అహీరా. ఇజ్రాయేల్ ప్రజలు ప్రయాణాలు సాగిపోయినప్పుడు ఈ వరుస ప్రకారం వారి సేనల ప్రకారం తరలి వెళ్ళేవారు. మోషే తన మామ కొడుకుతో, అతడి పేరు హోబాబ్, అతడు మిద్యాను దేశస్థుడైన రగూయేల్ కొడుకు. యెహోవా మాకిస్తానని చెప్పిన స్థలానికి మేము పయనిస్తున్నాం, మాతో రండి, మేము మీకు మేలు చేస్తాం. ఇజ్రాయేలు ప్రజలకు తాము చేయబోయే మేలు విషయం యెహోవా వాగ్దానం చేశాడు అని అన్నాడు. అందుకు హోబాబ్, నేను రాను, నా దేశానికి నా చుట్టాల దగ్గరికి వెళ్తాను అన్నాడు. మోషే అన్నాడు, మమ్మల్ని విడవకండి. ఈ ఎడారిలో మేము దిగవలసిన స్థలాలు మీకు బాగా తెలుసు. మీరు మాకు కళ్ళులాగా ఉంటారు. మీరు మాతో కూడా వస్తే యెహోవా మాకు చేసే ఉపకారాలలో మేమే మిమ్మల్ని భాగస్వాములుగా చేస్తాం అన్నాడు. యెహోవా పర్వతం నుంచి వారు 3 రోజుల ప్రయాణం చేశారు. వారికి విశ్రాంతి స్థలం చూడటానికి ఆ 3 రోజుల ప్రయాణంలో యెహోవా ఒడంబడిక పెట్టే వారికి ముందుగా సాగిపోయింది. వారు దిగిన స్థలం నుంచి సాగినప్పుడు పగటివేళ యెహోవా మేఘం వారి పైగా ఉంది. ఆ పెట్టె బయలుదేరినప్పుడల్లా మోషే ఇలా అనేవాడు, యెహోవా లే, నీ శత్రువులు చెదిరిపోతారుగాక, నిన్ను ద్వేషించేవాళ్ళు నీ ముందు నుంచి పారిపోతారుగాక. పెట్టె నిలిస్తే అతడు ఇలా అనేవాడు, యెహోవా వేలాది వేల ఇజ్రాయేల్ ప్రజలకు మధ్యకు మళ్ళీ రా అని అనేవాడు. ఇది 10వ అధ్యాయం సారాంశం అండి. 11వ అధ్యాయాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. దేవునికే మహిమ.